నమస్తే 99 టీవీకి స్వాగతం. ఇవాల్టి రణక్షేత్రంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్గా అక్కడ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, గత చరిత్ర ఏంటి, సామాజిక ముఖ చిత్రం ఏ రకంగా ఉంది, దాంతోపాటు ఇప్పుడున్న అభ్యర్థుల విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి అన్నీ కూడా రణక్షేత్రంలో మాట్లాడుకుందాం. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం విజయవాడ అర్బన్ పాక్షికంగా ఉంది. విజయవాడ కార్పొరేషన్లోని వార్డు 1 నుంచి 13, 15 నుంచి 19, 75 అండ్ 76 వార్డులు ఇవన్నీ కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక ఓటర్ల సంఖ్య చూస్తే పురుషులు 1,20,268, స్త్రీలు 1,25,603, మొత్తంగా 2,48,906 మంది ఓటర్లు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 5 సార్లు ఇక్కడ గెలిచింది, సిపిఐ 3 సార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచిన పరిస్థితి. ముస్లింలు కీలకంగా ఉన్నారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో. ఆ ఏరియాలో ఎక్కువ ముస్లిమ్స్ ఉండడం వల్ల ఆ ముస్లిం వర్గానికి చెందిన నాయకులు 5 సార్లు ఇక్కడ గెలిచారు. నగరాలు 2 సార్లు, వైశ్యులు 2 సార్లు గెలిచిన పరిస్థితి. జలీల్ ఖాన్ 2 సార్లు, వెల్లంపల్లి శ్రీనివాసరావు 2 సార్లు ఇక్కడ విజయం సాధించారు. ఇక గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపొందింది. సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిద్దాం. ముస్లింలు కీలకంగా ఉన్నారు 16%, నగరాలు 11%, కాపులు 11%, ఎస్సీలు 14%, వైశ్యులు 8%, రెడ్డి 5%, బ్రాహ్మణ 5%, ఇతర కులాలు 30%. ఇక 2014 ఎన్నికల్లో జలీల్ ఖాన్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 63,180 ఓట్లు తెచ్చుకున్నారు, 40.89 ఓట్ షేర్తో. అండ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పోటీ చేశాయి 2014లో. బట్ జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వెళ్ళింది. వెల్లంపల్లి శ్రీనివాస్ అప్పుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 60,072 ఓట్లు తెచ్చుకున్నారు, గట్టి పోటీ ఇచ్చారు, 38.88 ఓట్ పర్సంటేజ్తో. ఇక మెజారిటీ విషయానికి వస్తే 3,108, జస్ట్ 2% ఓట్ షేర్ డిఫరెన్స్తో వెల్లంపల్లి ఓడిపోయిన పరిస్థితి. ఇక 2019 ఎన్నికల ఫలితాలని గమనిద్దాం. వెల్లంపల్లి శ్రీనివాస్ 58,435 ఓట్లు తెచ్చుకుని ఆయన గెలుపొందారు. షబానా ముసారత్ 50,000 ఓట్లు తెచ్చుకుని గట్టి పోటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరపున. అండ్ ఇక్కడ పోతిన మహేష్ 22,367 ఓట్లు తెచ్చుకున్నారు. పోతిన మహేష్ ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అసలు వెల్లంపల్లి శ్రీనివాస్కి పోతిన మహేష్కి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితికి, దుర్గగుడిలో అవినీతి అరాచకం జరుగుతోంది, డబ్బులు దోచేస్తున్నారు దేవుడు సొమ్ము అంటూ పోతిన మహేష్ చాలా అగ్రెసివ్గా వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటబడి మరి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. మరి ఇప్పుడు పోటీ ఏ రకంగా ఉండబోతోంది ఒకసారి మనం చూద్దాం. షేక్ ఆసిఫ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ముస్లింలకు ఇక్కడ అవకాశం ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక ఎలమంచలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీకి మళ్ళీ 2014లో ఏ రకంగా అయితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వచ్చిందో మళ్ళీ ఇప్పుడు సుజనా చౌదరి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఓటమి పొందారు, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు గెలుపొందుతామనే అంచనాలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు, కూటమి అభ్యర్థులు కూడా. ఇక ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జిగా ఉండడంతో స్థానికులకు చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. అండ్ ప్రత్యర్థి మాజీ ఎంపీ కావడం వల్ల గెలుపు ఇక్కడ ప్రతిష్టాత్మకమైంది. అసలు సుజనా చౌదరి పేరు చెప్తే ఎందుకు ప్రతిష్టాత్మకం ఈ గెలుపు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మీకు. సుజనా చౌదరి, వై సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు. అనేక బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలు గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఉండేవి. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాటి ప్రస్తావనే తీసుకురావట్లేదు. అంతకు మించి నేను డెప్త్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సంబంధించి ఆయన సుజనా గ్రూప్ సంస్థల అధిపతి, తెలుగుదేశం నుంచి రాజ్యసభ సభ్యత్వం, కేంద్రంలో మంత్రి పదవి కూడా చేశారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు. సుజనా సంస్థల మీద ఈడీ కేసులు ఉన్నాయి. కక్ష సాధింపుగా సుజనా వివరణ ఇస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థిగా బరిలోకి వచ్చారు. సుజనా చౌదరికి టికెట్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి జనసేన కార్యకర్తలు, పోతిన మహేష్ వర్గం నాయకులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపిన పరిస్థితుల్లో మరి జనసేన క్యాడర్ ఎంతవరకు సుజనా చౌదరికి సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. లేదు పోతిన మహేష్ అమ్ముడుపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి సుజనా చౌదరి వర్గం వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితుల్లో
మరి చూద్దాం ఏ రకంగా ఉండబోతోంది అనేది. ఇద్దరు అభ్యర్థులకు ఇవి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలు. షేక్ ఆసిఫ్కి ఫస్ట్ టైం ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. కానీ సుజనా చౌదరి ఆల్రెడీ ఎంపీ, కానీ ఆయన డైరెక్ట్గా ఎలక్ట్ అవ్వలేదు, నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడు. సో ఇద్దరు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేస్తూ ఉన్నారు. జనబలం తప్ప ధనబలం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో ఆర్థికంగా బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కూటమి బలపరిచిన అభ్యర్థి, చంద్రబాబు నాయుడుకు చాలా సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉన్న అభ్యర్థి సుజనా చౌదరి పోటీ పడడం అనేది ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది. సో సుజనా చౌదరి ఆర్థికంగా చాలా బలమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఆయనకి 100% ఉంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఆయనకి ఉన్న ఈ ర్యాపో వల్ల. దాంతోపాటు గతంలో 2014లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ చాలా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. సో ఆ క్యాడర్ కూడా, భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా బలంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ధన ప్రవాహం లేని రాజకీయాలు, ధన ప్రభావం లేని రాజకీయాలను మనం చూడలేం. అలాగే కుల ప్రస్తావన లేని రాజకీయాలను కూడా మనం చూడలేం. ముస్లింలంతా కూడా అవుట్రైట్గా షేక్ ఆసిఫ్కు మద్దతు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాదు ధనమే గెలుస్తుంది అనుకుంటే సుజనా చౌదరి గెలిచే అవకాశం ఉంది. మరి చూద్దాం ఈసారి మతం గెలుస్తుందా, లేకపోతే అంటే మన మతం వాడు అని చెప్పి ముస్లింలందరూ సపోర్ట్ చేస్తారా, లేకపోతే సంక్షేమ పథకాలు అందుకున్న మిగిలిన సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే షేక్ ఆసిఫ్ గెలిచే అవకాశం కనిపిస్తోంది. ధన ప్రవాహం ఉంటే ఖచ్చితంగా ఓట్లకి డబ్బులు కమ్ముడిపోయే ఓటర్లు ఉంటే కనుక సుజనా చౌదరి గెలిచే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం మరి వాస్తవంగా ఫలితాలు రావాలి అంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అనేది చాలా స్పెషల్ నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఇది విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి అప్డేట్స్. థ్యాంక్ యూ.